పశ్చిమ గోదావరి జిల్లా ముక్తపురి క్షేత్రంలో ఉగాది రోజున శ్రీ శ్రీ భూసమేత శ్రీ వరనాథ స్వామి వారికి అత్యంత వైభవంగా మహాభోగ నివేదన కార్యక్రమం నిర్వహించారు. ఎవరైతే ప్రతి ఉగాది రోజున పరమాత్మకు మహాభోగాన్ని సమర్పించుకుంటారో వారికి ఆ సంవత్సరమంతా సకల శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. మహాభోగ నివేదనపై మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ముత్యాలవారిపాలెంలో ఉగాది సంబరాలు చాలా అంబరాన్ని అందుతున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క అంటే చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇక్కడ రావుతుందంటే వరదాస స్వామి టెంపుల్కి ఇక్కడ చాలామంది జనాలు పోటెత్తున్నారని చెప్పవచ్చు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలో ఎలాగైతే జనాలు 7 ప్రదక్షిణాలు చేయడానికి ఎంతమంది పోటెత్తుతున్నారు, అలాగే ఆ టైప్లోనే కూడా ఇక్కడ వరనాథ స్వామి టెంపుల్ కూడా జనాలు రావడం జరుగుతుంది. అంటే ఉగాదికి సంబంధించుకొని ఇక్కడ అంటే ఈరోజు స్వామివారికి నైవేద్యం చేస్తే ఇక్కడ 56 రకాల స్వీట్లకు సంబంధించి నైవేద్యం చేస్తే సంవత్సరం అంతా కూడా అష్టారోగ్యాలతోనూ అలాగే ఐశ్వర్యాలతోనూ ఉంటారని చెప్పి ఇక్కడ వీళ్ళ నమ్మకంగా చెబుతున్నారు. ఇక్కడ 56 రకాల స్వీట్లతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు కదా, దీని యొక్క ప్రతిష్టత ఏంటంటారమ్మా? మాది ఇక్కడ స్వామి వరనాథ స్వామి అండి. ఇక్కడ 56 రకాల మహాభోగ నివేదన చేస్తారండి. అది ఏంటంటే అండి, ఆ సంవత్సరం అంతా వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండడానికి ఇక్కడ మాకంతా వ్యవసాయ కుటుంబాలు కాబట్టి అండి, వ్యవసాయ రూపంలో కూడా అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ జరుగుతాయండి. ఇక్కడ 56 రకాలు పెట్టుకుంటే అండి వాళ్ళకి మనకు సంవత్సరానికి 56 వారాలు కదండి. ఇప్పుడు కూడా మనందరికీ నైవేద్యాలు పెట్టడం ఇవి ఎక్కువ ఫస్ట్ నుంచి కానీ అది అసలు కరెక్ట్ కాదంటండి. ఎప్పుడైతే తీపి పెడతామో ఆ స్వామి సంతోషించి ఆ సంవత్సరం అంతా వాళ్ళకి తీపి జ్ఞాపకాలతో వాళ్ళ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారని మా గురువుగారు చెప్పారండి. మేమందరం కూడా ఆయన చెప్పింది ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఉగాదికి సంబంధించి మీరు ఏ విధంగా అంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు, జరుగుతున్నాయి కదా, ఇలాగ 56 రకాల స్వీట్లతో స్వామివారి నైవేద్యం పెడుతున్నారు కదా, మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? అంటే ఇది ఒక 4 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసామండి ఈ విధంగా. అంటే ఫస్ట్ ఇదిగో రైతులకు సంబంధించి అలా నాగలి పూజ, ధాన్యం వేసి ధాన్యం అంటే ఫస్ట్ ఎందుకని ఇప్పుడు రైతు అంటేనే ముందు మనం ధాన్యంతో మనం తినడానికి కదండి. సో అలాగా ఫస్ట్ ఆ పండించే రైతు బాగుంటే తర్వాత జనరేషన్స్ అన్నీ బాగుంటాయి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎవరైనా సరే రైతులు అవ్వచ్చు, వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ ఉగాది సందర్భంగా స్టార్ట్ చేశారండి. ఇరుసు అది చక్రం ఉంటుంది కదండి, ఇరుసు ఆ చక్రానికి ఉండే నాట్స్ ఉంటాయి కదా, అవి 56 ఉంటాయంటండి. సో వాటికి గుర్తుగా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి గుర్తుగా ఆ ఇరుసుని ఇలా అంటే ఇప్పుడు దీంట్లో మనం ఉన్నామంటే ఆటోమేటిక్గా మనం కొంచెం కలికి దూరం అవుతున్నట్టు ఇందులో మనం పార్టిసిపేట్ చేసాము అంటే అందుకని చెప్పి ఇలా కలిబాధలు ఉన్న అంటే ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళ తర్వాత జీవితాలు కూడా బాగుంటాయని చెప్పి ఆ నివేదన కార్యక్రమం స్టార్ట్ చేశారండి. అందుకనే మస్ట్ అండ్ షుడ్గా 56 అని చెప్పడానికి మెయిన్ రీజన్ అదే. అంటే ఇక్కడ ఈ టెంపుల్లో ఏ విధమైన హుండీలు పెట్టలేదు అని చెప్పి అంటున్నారు, అక్కడ వచ్చే దర్శనం కూడా ఉచితంగానే జరుగుతున్నాయి అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అండి హుండీలు పెట్టలేదు అని అంటే దానికి ఒక రీజన్ ఉందండి. మేము కానుకల కోసం చేయట్లేదండి, కేవలం మన స్వామిని వచ్చిన జనాలందరికీ తారతమ్యాలు లేకుండా చూపిద్దామనే కాన్సెప్ట్లోనే మేము వెళ్తున్నాం. సో మేము డొనేషన్లు ఇచ్చిన వాళ్ళకి ఒకలాగా, డొనేషన్ లేకుండా ఒకలాగా అలా ఏం లేదు, అందరూ ఈక్వల్. మీరు అదే ఎప్పుడన్నా ఇది అదే మేము హుండీలు పెట్టి ఇలా డొనేషన్ రాయించడం స్టార్ట్ చేసామనుకోండి, డొనేషన్ రాయించిన వాళ్ళు ఒకవైపు, వీళ్ళని ఒకవైపు, వీళ్ళు అలా వేరుగా చూడటం అనేది లేదు. ఏమీ ఉల్లిపాయలు కూడా ఏమీ లేకోకుండా ఇక్కడ భోజనాలు అన్నది పెడుతున్నారు, అది ఎలా సాధ్యం? అంటే ఎల్లిపాయ కనుక మన జీవితంలో మానేసినట్టయితే ఫస్ట్ మన ఆరోగ్యం బాగుంటుందండి. అంటే అది చాలా కష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. సో కనీసం వారంలో ఒక్కరోజైనా మేము అటువంటి భోజనం అంటే సాత్విక భోజనం అంటారు దీన్ని. స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు, దీనికి సంబంధించి అక్కడ అడుగు వెళ్దాం. అమ్మ చెప్పమ్మా, ఉగాది యొక్క ప్రత్యేకత చెప్పగలదు? మేము ఎస్వికేపి డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి వచ్చాము, పెనుగొండ. మేము ఇలాగ స్వామివారికి సేవ చేయడానికని వచ్చాము. ఇక్కడ అందరినీ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్వీట్స్తో అన్నిటితో అందరికీ పంచుతున్నారు, భోజనాలు గట్టా అన్నీ చూసుకుంటున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం ఏదో మా సహాయం మేము చేయడానికని వచ్చాము. ఇది ఇక్కడ విషయం అయితే అంటే ఇక్కడ ఉగాదికి సంబంధించి ఇక్కడ అంటే మన ఏదైతే ముత్యాలవారిపాలెం ఉందో ముత్యాలవారిపాలెంకి సంబంధించి ఇక్కడ
ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున ఉగాది పర్వదినం రోజున 56 రకాల స్వీట్లతో చాలామంది భక్తులు దూరం నుంచి వచ్చిన వారు అందరూ కూడా ఇక్కడ స్వామివారికి ప్రసాదం కింద నైవేద్యం కింద ఇక్కడ ఏర్పరుస్తారు. దానికి సంబంధించి అంటే ఇక్కడ అన్న సందర్భం కూడా జరుగుద్ది. అన్న సందర్భంలో కూడా ఎటువంటి అంటే ఉల్లి వెల్లుల్లి అటువంటి ఏమీ కూడా పడుకోకుండా ఇక్కడ అంటే అందులో వేయకోకుండా ఇక్కడ అన్న సందర్భం చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారి దర్శనానికి కూడా ఎటువంటి డబ్బులు కూడా ఆశించకుండా టికెట్లు గట్రా లేకోకుండా ఇక్కడ అయితే నమ్మకంగా ఇక్కడ మొత్తం భక్తులు అందరూ వస్తూ ఉంటారని చెప్పవచ్చు. అంటే ఉగాదికి సంబంధించి చుట్టుపక్కల నలుమూల నుంచి కూడా జనం గట్టిగా పొడుతున్నారని చెప్పవచ్చు. అలా వాడపల్లి వెంకన్నబాబు ఆలయానికి ఎలా జనాలు పొడుతున్నారు, రాను రోజుల్లో కూడా ఇక్కడ ముత్యాలవారిపాలెంలో కూడా ఈ వెంకన్నబాబు టెంపుల్ కూడా జనాలు బాగా పొడుతున్నారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా విషయం. అదే కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, ముత్యాలవారిపాలెం నుంచి రాజు న్యూస్.